హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎగ్జామ్స్ టైం. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్ అన్నీ కూడా ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఈ టైంలో విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. ఎంత తొందరగా చదువుతూ అంత తొందరగా మర్చిపోతూ కింద మీద పడుతూ ఉంటారన్నట్టు. సో ఈ టైంలో ఎలా చదివితే 100% మనకు గుర్తుంటుంది అనే దాని మీద ఒక 5 టిప్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఈ 1 మంత్ పాటు ఈ 5 యొక్క సూత్రాలను గాని మనం పాటించినట్లయితే మీకు మీ స్కోర్ అనేది ఖచ్చితంగా బాగా వస్తుంది. కాబట్టి ఈ 5 సూత్రాల్లో మొట్టమొదటి ఫార్ములా, మొట్టమొదటి విషయం వచ్చేసి మీ మొబైల్ ఫోన్. ఇట్ ఈజ్ యువర్ ఎనిమీ కాబట్టి ఈ నెల రోజులు దాన్ని చదువుకునే టైంలో మాత్రం ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. అట్ట కాకుండా మీరు సైలెంట్‌లోనో లేకపోతే ఎట్లా పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లేకపోతే యూట్యూబ్ నోటిఫికేషన్స్, లేకపోతే మెయిల్ నోటిఫికేషన్స్, ఏయోటి నోటిఫికేషన్స్ వచ్చి మిమ్మల్ని బోదర్ చేస్తాయి. ఒక్కసారి ఒక్క లుక్ అటేసారంటే ఇంక మీ మనసు ఇక చెయ్యి తిరగతానే ఉంటది ఫోన్ మీద. మళ్ళీ ఇక చదువు వైపుకి రాలేరు. కాబట్టి మీరు స్టడీ అవర్స్ కూర్చునే ముందు కంపల్సరీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. సో ఇది మేజర్ డిస్ట్రాక్టింగ్ జోన్. కాబట్టి ఇది ఫార్ములా నెంబర్ 1. రెండో ఫార్ములా అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఏదైతే మీరు సిలబస్ ఉందో అది తీసుకుని ఉంటారో ఆ సిలబస్‌లో హార్డ్ చాప్టర్స్‌ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సపోజ్ మీరు ఒక 4 అవర్స్ కూర్చొని చదువుకుందాం అనుకున్నారు. అందులో ఫస్ట్ 1 అవర్ బాగా కష్టమైనటువంటి టాపిక్స్‌ని చదవండి. సెకండ్ 1 అవర్ మీడియం టాపిక్స్‌ని చదవండి. దాని తర్వాత ఇంకొంచెం ఈజీగా ఉన్నటువంటి అవరు చదవండి. లాస్ట్ 1 అవర్ వచ్చేసి అన్నిటికన్నా మీ ఫేవరెట్ సబ్జెక్ట్‌ని, మీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్‌ని చదువుకోండి. ఎందుకంటే మనం స్టడీ కూర్చోగానే మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఈ అవర్స్ గడిచే కొద్దీ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది డిప్లీట్ అయిపోతాయి, లేకపోతే తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఫార్ములా నెంబర్ 2 హార్డ్ టాస్క్స్ ఫస్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ ఉంటుందో, ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మొదటగా మనం కంప్లీట్ చేసుకొని ఈజీ సబ్జెక్ట్‌ని మన యొక్క టైమ్ టేబుల్‌లో లాస్ట్‌లో పెట్టుకోవాలి. సో ఈవెన్ మన క్లాసులు జరిగేటప్పుడు కూడా మీరు చూడండి, మార్నింగ్ అవర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పెడతారు. లాస్ట్ సబ్జెక్ట్ ఏదో ఒక థియరీ సబ్జెక్ట్ పెడతారనమాట. అంటే ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే అప్పటికి మీ మైండ్‌లో ఆ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లాస్ట్ అవర్ ఎప్పుడు కూడా ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది. అది మీ కాలేజీలో కూడా మీకు తెలుసు. అదే ఫార్ములా మీరు చదువుకునేటప్పుడు కూడా మీరు అప్లై చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు అనేక రకాలైనటువంటి డిస్టర్బ్ లిస్ట్ ఉంటుంది. డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. అనేక సబ్జెక్టు, లేకపోతే కర్టెన్ అటు కదులుతుంది, లేకపోతే టీవీలో నుంచి అది మన బయట ఎవరో టీవీ ఆన్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. ఈ డిస్టర్బెన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని, లేకపోతే కరెక్ట్‌గా మీరు తినబోయే టయానికి మీ నాయనమ్మ వచ్చేసి ఏదో చెప్తుంది, మమ్మీ వచ్చేసి ఇంకేదో టాస్క్ చెప్తుంది. ఇటువంటి డిస్టర్బ్ లిస్ట్ అనేసి కూడా మీరు ఒక లిస్ట్ రాసుకునేసి మమ్మీ కరెక్ట్‌గా ఈ టయానికి వచ్చి చెప్తాం, మమ్మీ నేను ఒక 4 అవర్స్ చదువుకుంటున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితిలో నా రూమ్ తలుపు కొట్టొద్దు. ఎందుకంటే తలుపు కొడితే కూడా కొంతమంది డిస్టర్బ్ అవుతారనమాట. అందుకని ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పి మీరు పోయి మీ చైర్‌లో కూర్చొని చదువుకున్నట్లయితే ఈ డిస్టర్బ్ లిస్ట్ అనేది మీకు ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు డీవియేట్ అవ్వకుండా మీరు అకాడమిక్స్ స్టడీస్ మీద మీరు కాన్సంట్రేట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏదైతే మీరు ఆ సబ్జెక్టు చదువుకోవాలనుకుంటున్నారో, ఉదాహరణకి మీరు సైన్స్ లేకపోతే ఏదో చదువుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి బుక్స్, నోట్ బుక్స్, మెటీరియల్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే స్కేల్స్ కానీ, పెన్స్ కానీ, రబ్బర్స్ కానీ, ఇటువంటి అన్నీ కూడా మీకు కావాల్సినటువంటి స్టఫ్ అంతా కూడా ఎట్ ఎ టైం తీసుకొని వచ్చి మీరు స్టడీ టేబుల్ దగ్గర కూర్చోండి. అంతేగాని కూర్చున్నప్పుడు ఆయించి అది మర్చిపోయి వచ్చాను, ఇది మర్చిపోయి వచ్చాను అటు ఇటు తిరగడంలో ఆ తిరిగేటప్పుడు ఏదో ఒక రకంగా డీవియేట్ అయిపోయేసి మీకు ఆ రోజు వేస్ట్ అయిపోతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైతే ఒక వర్క్‌ని కంప్లీట్ చేశారు, సపోజ్ మీరు ఒక 4 అవర్స్ అసైన్మెంట్ కోసం ఆ రోజు కూర్చున్నారు, ఒక 1 అవర్ దిగ్విజయంగా కంప్లీట్ చేసింది. యూ టెల్ సెబాష్ టు యువర్ సెల్ఫ్, అంటే ఈరోజు నువ్వు బాగా చేసావు అని చెప్పేసి ఈ 4 అవర్స్ నువ్వు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒక మీరు డిక్లేర్ చేసుకోండి, నేను కిందకి పోయేసి మంచిగా వాకింగ్ చేయాలి, లేకపోతే కిందకి పోయేసి నేను ఒక చాక్లెట్ తెచ్చుకోవాలి. అది రివార్డ్ అన్నట్టు. అంటే మీరు చేసిన పనికి మిమ్మల్ని మీరే రివార్డ్ చేసుకోవటం. ఇలా రివార్డ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతూసియాజం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ మీకు మనసు అనేది నిలకడగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నీకు ఈ 4 అవర్స్ వర్క్ నువ్వు కంటిన్యూస్‌గా కంప్లీట్ చేసిన తర్వాత నీకు ఆ చాక్లెట్ అనేది వస్తుంది అనేది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది కాబట్టి నువ్వు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా నిలుస్తుంది. సో మీరందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్,
అదేవిధంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు. మీరు ఈ 5 సూత్రాలను గాని పాటించినట్లయితే మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ నా వైపు నుంచి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.